మంచు ఫ్యామిలీలో చిన్న చిన్న విభేదాలతో పాటు ఇంటి దొంగలు చిన్ని దొంగలు కూడా వచ్చారు. అవును. సో హార్డ్ డిస్క్ మిస్సింగ్ విషయంలో మనోజ్ గారే అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు సార్? ఈ విషయం కూడా వాళ్ళు విష్ణు గారు బహిరంగ కూడా ప్రకటన చేశారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబం మధ్య ఉండేటువంటి విభేదాలు కూడా ఇటువంటి పరిస్థితులకు కూడా దారితీసినాయి. వాళ్ళందరూ ఒకే కుటుంబంలో కలిసినటువంటి వాళ్ళు వాళ్ళ మధ్య విభేదాలు రావడం ద్వారా దూరం అయ్యారు. ఈ యొక్క పోలీస్ కేసులు కూడా అవడం జరిగింది. ఈ సందర్భంలో మోహన్ బాబు గారు మళ్ళీ తిరుపతికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క లక్ష్మి గారు ఏమో ఆల్రెడీ ముంబైలో నివసిస్తున్నారు. ఈ విధమైనటువంటి విభేదాలు కూడా ఉన్నప్పుడు క్రమంగా కూడా మంచు మనోజ్ గారే తను ఉన్నటువంటి ఈ యొక్క చోట నివాసం ఉన్నప్పుడు ఆయన ఒకసారి బయటికి వచ్చినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి సామాన్ అయితేనేమి కారు మొదలైనవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆయన ఈ మధ్య ప్రకటించడం జరిగింది. ఎక్కడంటే భైరవ యొక్క సభ ప్రీ రిలీజ్ మీటింగ్ లో ఆయన స్పష్టంగా చెప్పారు, బయటకు రావడానికి నాకు కారు కూడా లేదు, కారు కూడా తీసుకుపోయారు, తనకు సంబంధించినటువంటి ఇంట్లో ముఖ్యమైన వస్తువులను తీసుకుపోయారు అని బహిరంగ చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో తన ఫ్యాన్సే తనకి దైవంలా కాపాడారు, ఫ్యాన్స్ తన ఇంటి ముందు కార్లు పెట్టి తను రిసీవ్ చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంలో వాళ్ళ మధ్య ఈ విధంగా పోరాటం కూడా జరుగుతున్నది. ఇంతకు ముందు మంచు విష్ణు గారే ఈ యొక్క ఇంట్లో వాటిలో కరెంటు కూడా రాకుండా ఇసుకేసారు. ఇట్లా కొన్ని రకాల ఆరోపణలు కూడా చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం వాళ్ళు ఆరోపించినట్టుగా ఈ యొక్క మంచు మనోజ్ గారే కక్ష కట్టి వాళ్ళ యొక్క హార్డ్ డిస్క్ సినిమాకు సంబంధించింది దాచేశారు అనే ఆరోపణ చేయడం జరిగింది. ఇందులో కొంత వాస్తవం కూడా ఉన్నట్టు కనిపిస్తున్నది. ఎందుకంటే మంచు విష్ణు గారికి వాళ్ళ కుటుంబంలో ఈ యొక్క సభ్యుల మధ్య కొంతమంది పని వాళ్ళు అయితేనే వాళ్ళ మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఎప్పుడైతే కొరియర్ నుంచి వచ్చిందో మంచు మనోజ్ గారి యొక్క సూచన మేరకే దాన్ని వాళ్ళు పనయానికి ఇచ్చాము, వాళ్ళు కలిసి కనబడకుండా వెళ్ళిపోయారని చెప్పడం జరుగుతుంది. ఇందులో మంచు మనోజ్ కూడా వాళ్ళని ఇబ్బందికి గురి చేయడానికి ఈ విధంగా చేశాడు అని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. అంటే హార్డ్ డిస్క్ అనేది చాలా వాల్యుబుల్ కదా, 200 కోట్ల రూపాయలు వస్తున్న విధాన్ని ఎందుకు అంత నెగ్లెక్ట్ గా అంత ఎత్తుకుపోయేలా చేయటం అని చెప్పేసి మరలా ఇందులో ఏదైనా వీళ్ళు కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నారనేటువంటి సందేహం కూడా కొంతమందికి కలుగుతున్నది. అంత విలువైనటువంటి దాన్ని వాళ్ళు డైరెక్ట్ గా రిసీవ్ చేసుకోకుండా కేవలం వేరే వ్యక్తికి చెప్పడము, వాళ్ళు అతను రిసీవ్ చేసుకొని అక్కడ పని చేసే ఒక ఆఫీస్ బాయ్ ఇచ్చాను అనడం, ఇది చివరికి కూడా హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. ఇందులో ఖచ్చితంగా కూడా పెద్దవాళ్ళ హస్తం ఉంది. మంచు మనోజ్ గారే ఇందులో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి అక్కడ పనిచేసేటువంటి మనుషులకు చెప్పడం ద్వారా, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి రెడ్డి గారే చెప్పడం ద్వారా ఈ యొక్క హార్డ్ డిస్క్ ని మాయం చేశారేమో అనేటువంటి విధంగా కూడా సందేహం కలుగుతున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ.